వాసు టాక్స్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ఏదైనా ఒక వ్యక్తి విజయం సాధించాలంటే వర్క్ని నమ్ముకోవాలి కానీ లక్కుని కాదు. ఇదే విజయ రహస్యంగా ఒక ఆయన చాలా గొప్పగా వ్యాపారం చేస్తున్నారు, పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఆయనే రతన్ టాటా. ఈయన 2022 జనవరి 27వ తారీఖున ఎయిర్ ఇండియాని ప్రభుత్వం నుంచి కొనుక్కున్నారు. అయితే ఇప్పుడు ఆ విషయం మనకెందుకు అంటే, అది కొని 2 సంవత్సరాలు అయితే దాని యొక్క నష్టాన్ని 60% వరకు తగ్గించుకుని 4444.10 కోట్లకు పరిమితం చేసుకున్నారన్నమాట నష్టాన్ని. అదేంటి, నష్టాల్లో ఉన్న కంపెనీనే నష్టాలే తీసుకొచ్చారు కదా, మరి ఈయన గురించి ఎందుకు మనం గొప్పగా చెప్పుకోవాలి అంటే, ఆయన కొనుక్కునేటప్పుడు అంటే 2022లో ఆయన కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు కొంతమంది ఆ కంపెనీ యొక్క నష్టం 64,000 ఉందని, 64,000 కోట్లు ఉందని, మరికొంతమంది 54,000 కోట్లు ఉందని నష్టం చెప్పారు. అలాంటి కనీసం 50,000 పైగానే నష్టం ఉంది కదా, అలాంటి అంత పెద్ద నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీని 4,000 కోట్లకి తీసుకొచ్చారంటే మరి ఎంత గొప్ప విషయం అండి. అందుచేతనే ఆయన గురించి ఈవేళ మనం చెప్పుకుంటున్నాం. అంతేకాదు, అంతకు ముందు సంవత్సరం 2022-23లో గనక ఆయన మరి నష్టాన్ని చూస్తే ఎంత ఉందంటే 11,387 కోట్లు ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి 4,444.10 కోట్లకి తీసుకొచ్చారు. టర్న్ ఓవర్ కనుక తీసుకున్నట్లయితే 2022-23లో 31,377 కోట్లు ఉంటే అది 2023-24 వచ్చేటప్పటికి 38,812 కోట్లకి చేరుకుంది. అంటే 23% వృద్ధి చెందిందనమాట. అంతేకాదండి, ఆయన కొనుక్కోక ముందు 82% సీట్లు ఆక్యుపెన్సీ ఉంటే ఆయన కొనుక్కున్న ఈ 2 సంవత్సరాల్లోనే 85% సీట్ల ఆక్యుపెన్సీకి తెచ్చారన్నమాట ఈ రతన్ టాటా గారు. అయితే ఈయన ఈ కంపెనీ కొనుక్కునేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకు? ఆ విషయం తెలుసుకునే ముందు నాదో చిన్న మాట. నా కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. సరే, ఈ కంపెనీ కొనుక్కునే ముందు ఈ రతన్ టాటా చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే ఒకప్పుడు ఈ కంపెనీ వాళ్ళ మామయ్య గారు అయినటువంటి జేఆర్డి టాటా గారి చేతుల్లోనే ఉండేది. అంటే టాటా చేతుల్లోనే ఉన్న కంపెనీని మళ్ళా 68 సంవత్సరాల తర్వాత అదే టాటాలకు చెందిన వాళ్ళే కొనుక్కోవడం, అది ఎంతో ఎమోషనల్ కదా. అంతకుముందు కూడా ఈ రతన్ టాటా గారు బ్రిటన్కి చెందినటువంటి ఒక ఉక్కు సంస్థ స్టీల్ కంపెనీని కొన్నారు. అలాగే జేఎల్ఆర్ అనేటువంటి ఒక ఆటో కంపెనీని కూడా కొన్నారు. అటువంటప్పుడు లేని ఈ ఎమోషన్ ఇప్పుడు రావడానికి కారణం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుందన్నమాట. సరే, ఈయన మామయ్య గారి పేరు జేఆర్డి టాటా, జహంగీర్ రతన్జీ దాదాబాయ్ టాటా. ఈయన 1904లో జూలై 29వ తారీఖున పుట్టారు. అయితే అలా కొంతకాలం జరిగిన తర్వాత 1929లో మొట్టమొదటిసారిగా భారతీయుడైనటువంటి ఒక వ్యక్తి పైలట్గా లైసెన్స్ సంపాదించారు, ఈ జేఆర్డి టాటా గారు. ఆ తర్వాత 1932లో లాహోర్ నుంచి బొంబాయికి మొట్టమొదటిసారి తానే ఒక విమానాన్ని నడిపారు. ఆ తర్వాత టాటా ఎయిర్లైన్స్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించారు. 1946 వచ్చేటప్పటికి ఆ టాటా ఎయిర్లైన్స్ కి ఎయిర్ ఇండియా అనే పేరు పెట్టారు. తర్వాత మనకి 47లో స్వతంత్రం వచ్చింది. నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన కన్ను ఈ యొక్క ఎయిర్ ఇండియా మీద పడింది. దీన్ని ఎలాగైనా జాతీయం చెయ్యాలి అనుకున్నారు. వద్దని చెప్పారు మన జేఆర్డి టాటా గారు, వినలేదు. అయినా సరే ఈ యొక్క కంపెనీని నేషనలైజ్ చేశారు, జాతీయకరణ చేశారు. అలా చేసిన తర్వాత
కొంతకాలం బాగానే సాగింది. నష్టాలు రావడం మొదలుపెట్టింది. దీనికి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ప్రభుత్వానికి. అప్పుడు మళ్ళా మన ఈ జేఆర్డి టాటా గారిని పిలిచి ఈ కంపెనీకి మీరే ఎండీగా ఉండండి అని అప్పగించారు. అంటే తానే ఓనర్గా ఉన్నటువంటి ఒక కంపెనీకి ఇప్పుడు ఒక ఉద్యోగం చేయవలసి వస్తోంది అదే కంపెనీలో. ఏ మాత్రం ఆయన సిగ్గుపడలేదు. చక్కగా తన ఉద్యోగాన్ని చేసుకుంటూ వచ్చారు. 77 వరకు చేశారు ఎండీగా. మంచి లాభాల్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆయన అలా ఉండగా 1991లో మొత్తం ఈ కంపెనీ బాధ్యతలన్నీ కూడా తన మేనల్లుడు అయినటువంటి రతన్ టాటా గారికి అప్పచెప్పేశారు. 93లో ఈ జేఆర్డి టాటా గారు చనిపోయారు. అప్పటి నుంచి ఈ యొక్క బాధ్యతలన్నీ కూడా నిర్వహిస్తూ మన ఈ రతన్ టాటా గారు టాటా సంస్థలు అన్నిటినీ కూడా మంచి స్థితికి తీసుకుని వెళ్ళారనమాట. అయితే మరి ఎందుకు ఈయన కథ మనం చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఎంతో నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీని చాలా నష్టానికి పరిమితం చేశారు. ఇంకా 1-2 సంవత్సరాలు కనుక గడిస్తే ఇది బాగా లాభాల్లో కూడా తీసుకుని రావడానికి అవకాశం ఉంది. అంతేకాదు ఈ సంవత్సరం అక్టోబర్లో ఈయన ఒక ఎయిర్ ఇండియా కంపెనీని, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కంపెనీని ఈయన తన ఎయిర్ ఇండియా కంపెనీలో కలిపేసుకోబోతున్నారు. అంటే కంపెనీని విస్తరిస్తున్నారన్నమాట. అంతేకాదు ఇదే సంవత్సరం 2024 నవంబర్ 12వ తారీఖున సింగపూర్ కి సంబంధించినటువంటి విస్తారా ఎయిర్లైన్స్ ని కూడా తన కంపెనీలో కలిపివేయబడుతున్నారు. మెర్జింగ్ చేస్తున్నారు అనమాట. మెర్జి చేస్తున్నారు. చూసారా, ఆయన నష్టాల్లో ఉన్న కంపెనీని ఎవరైనా కొనుక్కుంటారా అండి? కాదు. మరి ఈయన కొన్నారు. కొని దాన్ని ఛాలెంజ్గా తీసుకుని చక్కగా దాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. యువకులందరూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే భయపడిపోకుండా మనం ముందుకు వెళ్ళడానికి, మంచిగా జీవితంలో మంచి మంచి ఉన్నత పదవులు పొందడానికి మంచి స్ఫూర్తినిస్తుందని ఈ యొక్క స్టోరీని మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ ఆల్.